ఈవెన్ ఇఫ్ దిస్ లవ్ డిసపియర్స్ టునైట్ మూవీ అయితే నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు ఉంది, డబ్బింగ్ పర్లేదు. సరిగ్గా పాయింట్ సినిమా చూసాక నాకైతే బాలేదు. ఓ మై గాడ్, ఓ షిట్, నాయనా ఫ్లాష్ మ్యాన్. ఓ మై గాడ్ అన్నా, నమ్మలేకపోతున్నాను అన్నా. మీలో కొందరికి వర్కౌట్ అవ్వచ్చు, నాకైతే పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. మరి పెద్దగా అనిపించలేదు మూవీ నాకైతే. ప్లాట్ లైన్ ఏంటంటే సినిమా హై స్కూల్ బ్యాక్ డ్రాప్ లవ్ స్టోరీ చుట్టూ ఉంటది. ఒక మతి మార్పు ఉన్న అమ్మాయి, ఆమెకు ఒక డిజార్డర్ ఉంటది. అదేంటంటే యాక్సిడెంట్ వల్ల నైట్ పండుకొని పొద్దున్న లేచేసరికి లాస్ట్ డే ఏం జరిగిందో మొత్తం మర్చిపోద్ది. ఇలాంటి ఒక అమ్మాయితో ఒక స్కూల్ అబ్బాయి వచ్చి నాతో డేటింగ్ వస్తావని అడుగుతాడు. తర్వాత ఏమైందనేది మీరు మూవీలో చూసి తెలుసుకోవాలి. కొరియన్ వాళ్ళు అప్పుడప్పుడు ప్యూర్ హార్ట్ టచింగ్ డ్రామా మూవీస్, లవ్ స్టోరీస్ తీస్తూ ఉంటారు. అవి వేరే ఉంటాయి, అవి అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. కానీ ఇలాంటి పైన పటారం లోడ లోటారం లాంటి లవ్ స్టోరీలు వారానికి 2-3 వస్తూ ఉంటాయి. పైగా దానికి తెలుగు డబ్బింగ్ తప్పకుండా ఉంటది. నాకు ఒక అర్థం కాని విషయం ఏంటంటే ఒక హాలీవుడ్ సినిమా తెలుగులో డబ్ చేశారంటే అది మాక్సిమం దిక్కుమాల మూవీ ఉంటది. అంటే చాలా వరకు ఇలాగే అవుతున్నాయి. రేర్ గా అప్పుడప్పుడు మంచి మూవీస్ తగులుతూ ఉంటాయి అనుకోండి, అది వేరే విషయం. కానీ మాక్సిమం మటుకు రాడ్లే ఉంటాయి. నెట్ఫ్లిక్స్ వాళ్ళకి ఏం పోయే కాలమో గానీ మంచి మంచి మూవీస్, సిరీస్లు ఉన్నాయి తెలుగులో డబ్ చేయడానికి. అవి అసలు చేయరు, ఇలాంటివి చేస్తూ ఉంటారు. మంచివి అంటే ఎన్నో ఉన్నాయి, అవి చెప్పాలంటే ఈ వీడియో సరిపోదు, పెద్ద లిస్టే ఉంది. దీన్ని బట్టి నాకేమర్థమైందంటే ఒక సినిమా తెలుగు డబ్బింగ్ ఉంది అంటే అది మాక్సిమం రాడ్డే. మళ్ళీ తెలుగు డబ్బింగ్ లేకపోతే అవి మాక్సిమం బాగున్నాయి. మళ్ళీ సరిసరిలా ఎన్నో అనుకుంటాం. ఇక మనం పాయింట్ కి వస్తే సినిమా ఎందుకో నాకు పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. అంటే అంత కూడా పైన పైన ఉంటది, ఏది కూడా సాలిడ్ గా లేదన్నమాట. డ్రామా గానీ, క్యారెక్టర్ రైటింగ్ గానీ, ఆ రైటింగ్ గానీ, క్యారెక్టర్ డెవలప్మెంట్ గానీ అన్ని కూడా నీరసంగా అండ్ డల్ గా ఉంది. సినిమా లవ్ స్టోరీ కానీ నాకు పెద్దగా ఫీల్ ఇవ్వలేదు. మెయిన్ గా డ్రామా వర్కౌట్ అవ్వలేదు, రైటింగ్ పెద్దగా ఏం లేదు, లవ్ స్టోరీలో అసలు ఫీల్ లేదు. దీనికి తోడు స్లో బేసింగ్ తో ఫుల్ డ్రాగ్ చేశారనిపించింది. స్టార్టింగ్ లో మూవీ థీమ్ చూసి ఓహో థీమ్ మీద అని అన్నప్పుడు వీళ్ళ కొద్దీ కొంచెం ఎమోషనల్ రైడ్ లాగానే ఉంటది అనుకున్నా, కానీ అంత లేదు అక్కడ. అంటే మతి మార్పు ఉన్న అమ్మాయి, ఇంట్రోవర్ట్ అబ్బాయి, వీళ్ళ మధ్య లవ్ ఎలా ఉంటది, ఒక మంచి హార్ట్ వార్మింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తదేమో అనుకున్నా, కానీ పెద్దగా ఏం లేదు అక్కడ. నాకైతే లాస్ట్ 30 to 40 minutes అయితే స్లో బేసింగ్ కాదు, స్లో మోషన్ అనిపించింది. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే కాస్టింగ్ అందరూ వాళ్ళ రోల్స్ లో ఫుల్ గా న్యాయం చేశారు. మ్యూజిక్ పెద్దగా ఏం లేదు, సినిమాటోగ్రఫీ అవసరం లేదు. మొత్తానికి మూవీ నాకైతే పెద్దగా వర్కౌట్ అవ్వలేదండి. బహుశా మీలో ఎవరికైనా వర్కౌట్ అవ్వచ్చు ఏమో, మరి నా ఫీలింగ్ మటుకు ఇది. ఒకసారి ట్రై చేస్తే చేయండి. మరి మూవీ అయితే నెట్ఫ్లిక్స్ లో తెలుగులో స్ట్రీమింగ్ అవుతుంది. బ్యాడ్ లాంగ్వేజ్, అడల్ట్ సీన్స్ లాంటి ఏం లేవు, ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. సో మరిది ఈవెన్ ఇఫ్ దిస్ లవ్ డిసపియర్స్ టునైట్ మూవీ రివ్యూ గురించి. మరి మూవీ చూసాక మీకు అనిపించింది అనేది మా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు గనుక మా రివ్యూ నచ్చితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.